హరే కృష్ణ. భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ శిక్షాగురువులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా రిషికేశ్ దాస్ ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రఘునాథ్పురి ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మనం ముందరికి వెళ్దాము. ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా మన 108 భగవద్గీత యథాతథంలో 108 శ్లోకాలు గురించి తెలుసుకోవడం ప్రారంభించాము. అందులో మనము 83 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. అది పదో అధ్యాయంలో 41వ శ్లోకంతో 83 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ 11వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. 11వ అధ్యాయంలో 54వ శ్లోకం మనకి సీరియల్ నెంబర్ 84వ శ్లోకం అవుతుంది. ముందుగా హరే కృష్ణ మహామంత్రం 11 సార్లు చెప్పుకుందాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ నితయ గౌర ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयप्रताप स्वामी नित्यनामिने. नमो आचार्यप्रदाय गौरनिताय प्रदायिने गौरकथाधाम दयानगर ग्रामतारिणे. ओं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदाय च कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद, जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనము కిందటి ఎపిసోడ్లో క్షమాగుణం గురించి తెలుసుకున్నాం కదా. అందులో నాకు నిన్న మొన్న గరికపాటి వారి
ఉపన్యాసాలు ఏదో వింటుంటే దాని గురించి ఇంకొక చిన్న విషయం, వేరే విషయం చెప్పారు ఆయన. అది 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 ఆ వ్యూలో అంటే క్షమని ఆ కోణంలో వినడం ఫస్ట్ టైం. అది మీకు కూడా చెప్తామనిపించింది. మనం క్షమించడం అంటే మనం ఎదురుగుండా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పట్టించుకోకుండా క్షమించుకోవడం అని అనుకుంటాం కదా, అదే చెప్పుకున్నాం కదా. కానీ మనల్ని మనం కూడా క్షమించుకోవాలట. అంటే అంటే ఇప్పుడు మనం ఏమన్నా తప్పు చేస్తే ఎదురుగుండా వాళ్ళకి సరి చెప్పక్కర్లేకుండా మనం క్షమించేసుకుంటే సరిపోతుందనా? కాదు కాదు. క్షమాగుణం అంటే మనకి దానికి పర్యాయపదం ఇంకోటి ఏంటంటే సహనం కదా. అంటే మనకు ఆ సహనం ఉంటేనే కదా ఎదురుగుండా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్షమించడానికి మనకి శక్తి వస్తుంది. అదే సహనాన్ని మనకేదైనా వచ్చినప్పుడు కూడా మనం చెయ్యాలంటే ఎదురుగుండా వాళ్ళు మనల్ని కష్టపెడితే వాళ్ళు పెట్టారు కదా అని వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా వాళ్ళని క్షమించడం కాదు. మనకి ఆరోగ్యరీత్యా కానీ లేకపోతే మానసికంగా కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మనం క్షమించుకోవడం అంటే దాన్ని సహించడానికి మనం ప్రయత్నించాలట. కాలు నొప్పి వచ్చింది, అబ్బో ఇంత కాలు నొప్పి వచ్చేసింది ప్రతిసారి అనుకోవడం కాను. వచ్చింది తగ్గుతుంది, అది సహనం. ఆ సహనమే క్షమించుకోవడంట. మనం క్షమించుకోవడం అంటే అది అని నిన్న గరికపాటి నరసింహారావు గారి చెప్పిన దాంట్లో విన్నాను. ఆ ఒక్క ముక్క మీతో పంచుకుందాం అనిపించింది. మనం ఇప్పుడు 11వ అధ్యాయంలో 54వ శ్లోకం అనుకున్నాం కదా, అది చదువుకుని దాని గురించి గౌరంగ ప్రభు వాళ్ళు ఏమంటున్నారు, మన అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అనే విషయం గురించి ఒకసారి తెలుసుకుందాం. మొదటగా శ్లోకం చదువుకుందాం. హరే కృష్ణ. భక్త్యాత్మనన్యయా సఖ్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. భక్త్యాత్మనన్యయా సఖ్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. ప్రభుపాదుల వారి పుస్తకంలో దీనికి తాత్పర్యం ఏమని ఇచ్చారంటే, అర్జున, కేవలము అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థమవుతాను. ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలము ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాలలోకి ప్రవేశించగలుగుతావు. అంటే మనం ఆల్మోస్ట్ 11వ అధ్యాయంలో 55 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఆఖరి దాకా వచ్చేస్తాం అనమాట. మనం ఇంపార్టెంట్ శ్లోకాల్లో అదొకటే వచ్చింది. అందుకని ముందుగా అసలు 11వ అధ్యాయం ఏంటి, దేని గురించి చెప్తోంది అనే విషయం కూడా కొంచెం టూకీగా తెలుసుకుని మనం ముందరికి వెళ్దాము. ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారి భాషల్లో ఏం చెప్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ 11వ అధ్యాయం మనకి నార్మల్గా ప్రతి పుస్తకంలో ఉండేది విశ్వరూప సందర్శన యోగం. దానికి ప్రభుపాదుల వారు ఇచ్చిన పేరు విశ్వరూపము. ఇందులో 55 శ్లోకాలు ఉంటాయనుకున్నాం కదా. అది 1 నుంచి 4 శ్లోకాల్లో అర్జునుడు విశ్వరూపం చూపమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడట. ఓ కృష్ణ, నా మోహం తొలగిపోయింది. నీవు ఎట్లు ఈ విశ్వమునందు ప్రవేశించుతావో, ఎట్లు ఈ విశ్వమంతటా వ్యాపించుతావో, మరియు నీవు ఎలా ఆధారమగుచుంటివో, ఒకవేళ నేను సమర్థుడనని నీవు తలచనితో దయతో నాకు నీ యొక్క బ్రహ్మాండ రూపము విశ్వరూపము నాకు చూపిస్తావా అని అర్జునుడు అడిగాడు. అక్కడ ఏమడుగుతున్నాడు, నేను ఎంతో ఫ్రెండ్ని నీకు, లేకపోతే నువ్వు చెప్పినంత వినేసి నేను అర్థం చేసుకుని నువ్వు దేవాదేవుడు అని అర్థమైపోయింది నాకు, అందుకని నీ విశ్వరూపం చూపించేసాయి అని అడగట్లేదు. నాకు ఆ అర్హత ఉందని నువ్వు అనుకుంటే, నేను చూడగలను అనుకుంటే, నేను చూసి నాకు ఆ సమర్థత ఉందని నువ్వు భావిస్తే నాకు విశ్వరూపం చూపిస్తావా అని 1 నుంచి 4 పద్యాల వరకు అది నడిచిందనమాట. 5 నుంచి 8 పద్యాల వరకు ఏమంటున్నారంటే విశ్వరూపం గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. ఓ అర్జున, నేను నీకు దివ్యతత్వమును ఇవ్వనున్నాను. నా యొక్క యోగ వైభవములను గాంచము. యోగం ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని గాంచు అని నువ్వు సమర్థుడవని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ మామూలు చర్మచక్షువులతో నీవు నా విశ్వరూపాన్ని చూడలేవు కనుక నేను నీకు దివ్య చక్షువుల్ని, అంటే దివ్యమైన కన్నులని ప్రసాదిస్తున్నాను, దాంతో చూడు అని 5 నుంచి 8 శ్లోకాల వరకు చెప్తున్నారు. ఇంకా 9 నుంచి 14 శ్లోకాల్లో వరకు వస్తే కనుకైతే అర్జునుడు దివ్య దృష్టితో విశ్వరూపమును తిలకించుటను గూర్చి సంజయుడు వివరించుట. అందులో 9 నుంచి 14 కదా, అంటే 9 నుంచి 9, 10, 11, 12 4 శ్లోకాల్లో అర్జునుడు ఈ విశ్వరూపమున అనేక ముఖములను, చేతులను, నేత్రములను, ఆయుధములను మొదలగు వాంచే అద్భుతమయము, ఆశ్చర్యమయము, ప్రకాశమయము అయిన విశ్వరూపాన్ని చూశాట. 13, 14 శ్లోకాల్లో ఈ విశ్వం యొక్క అనంత రూపములను ఒక్క చోటనే గాంచి అర్జునుడు శిరము ఉంచి నమస్కరించి శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాట. ఇంకా
అది 9 నుంచి 14 వరకు. ఇంకా 15 నుంచి 31 వరకు ఏంటంటే విశ్వరూపాన్ని దర్శించగానే అర్జునుడు పొందిన అనుభూతి ఏంటి అనేది 15, 19 అంటే 15, 16, 17, 18, 19 5 శ్లోకాల్లో విశ్వరూపాన్ని దర్శించిన పిమ్మట అర్జునుడు పొందిన అనుభూతి, అట్టి రూపమును గాంచుట అర్జునునికి కష్టంతరమగుట చేత శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వమును ఔన్నత్వమును సూచించుతున్నది. అర్జునుడు ఎంతో యుద్ధ నైపుణ్యుడు, ధైర్యశాలి, దేవతలకి కూడా యుద్ధం సాయం చేసిన వాడు, ఎంతమందో ఎన్నో విధాలుగా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నవాడు, ఒంటి చేతితో ఉత్తర గోగ్రహణంలో కౌరవుల్ని నిలబెట్టినవాడు. అతనికి విశ్వరూపాన్ని చూస్తే కనుకైతే అర్జునుడు కష్టమైందిట. ఆ విశ్వరూపాన్ని చూడడానికి అర్జునుడు కొంచెం కష్టంగా ఫీల్ అయ్యాట. అంటే అలాంటప్పుడు అది అనిపిస్తోందంటే అంత ధైర్యవంతుడికే ఆ రూపాన్ని చూడడం కొంచెం భయం వేసింది, కష్టంగా ఉంది అంటే ఇది కృష్ణుడు ఎంత ఉన్నతుడు అనే విషయాన్ని సూచిస్తోంది అని 15, 19 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇంకా 19, 25 వస్తే కాలరూపమును గూర్చి అర్జునుని యొక్క వివరణ. కాలరూపము ఆది, మధ్యము మరియు అంతము లేనిది. అనంత శక్తితో సర్వమును వ్యాపించటను గాంచి దేవతా సమూహములు ప్రార్థించున్నారు. అర్జునుడు భయపడుతున్నాడు. ఆ విషయాల గురించి 19 నుంచి 25 శ్లోకాల్లో తెలియజేశారు. ఇంక 26, 30 శ్లోకాలకు వచ్చేసరికి అర్జునుడు యుద్ధమునందు జరగబో సంఘటనలను యోధులు విశ్వరూపం యొక్క నోళయందు ప్రవేశించట, మింగివేయబడట చూశారట. అది 26 నుంచి 30 శ్లోకాల్లో ఆ విశ్వరూపంలో ఆయన నోట్లో అంతమంది అందులో ప్రవేశించేస్తున్నారు. కృష్ణయ్య మింగేస్తున్నట్టుగా అర్జునుడికి కనిపించిందిట. ఇంకా 31వ శ్లోకం వచ్చేసరికి నీవెవరు, నీ కార్యమేంటిది అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నట్ట. ఇంకా 32, 34 శ్లోకాల్లో శ్రీకృష్ణుని జవాబులు నేనే కాలము, నీవు నిమిత్త మాత్రుడివి మాత్రమే అని అర్జునుడు 31వ శ్లోకంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా 32, 34 శ్లోకాల్లో నేను కాలమును చివరగా అందరినీ నశింపచేయుటకు అరుదించిన వాడను. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మరియు ఇతర యోధులు నాచే ఇదివరకే చంపబడినారు. కావున నీవు నిమిత్త మాత్రుడు కమ్ము. నువ్వే అన్నీ చేసేస్తున్నావు అని మాత్రం అనుకోకు. ఇదివరకే నేను వాళ్ళందరి ప్రాణాలు తీసేసాను. ఇప్పుడు ఉంచున్నారు వాళ్ళు అక్కడంతే. అందుకని నువ్వు చేసేస్తున్నాను, వాళ్ళందరి మీద యుద్ధాన్ని నువ్వే చేసేస్తున్నాను, వాళ్ళందరినీ నేను చంపాలా అని నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు నిమిత్త మాత్రుడుగా ఉండు అంటే తటస్థంగా ఉండు అని 34 శ్లోకంలో 32, 34 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారనమాట. ఇంకా 35 నుంచి 46 శ్లోకాల వరకు వస్తే అర్జునుడు కృష్ణుని ప్రార్థించటం. 36, 38లో ఆహ్లాదమైన మరియు భయానకమైన శ్రీకృష్ణుని రూపాలు ఆకర్షణ మరియు వికర్షణ కలిగించే రూపాలు. ఒక సైడ్ ఆకర్షణ కనిపిస్తుంది, ఇంకోసారి భయమేసి వికర్షణ కలుగుతుంది, భయమేస్తుంది చూడడానికి. ఆ విషయాన్ని 36, 38 శ్లోకాల్లో అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నారనమాట. ఇంకా 39, 40 శ్లోకాల్లో 36, 38 కీర్తిస్తూ నువ్వు ఎలా ఉన్నావు అని చెప్తున్నాడు. 39, 40లో నమస్కారాలు చేస్తున్నాడు. మరలా నీకు అన్ని వైపుల నుండి నమస్కారాలు అర్పించుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా 41, 44లో క్షమించమని అడుగుతున్నాడు. మిత్రునిగా భావించి తొందరపాటుతో వనరించిన దానంతటినీ దయతో క్షమింపుము. నువ్వేదో నాకు మిత్రుడు అనుకుని, నా బావ అనుకుని బావా అని నేను ఏకవచనంతో ప్రయోగించి నేను నీతో మాట్లాడి ఇంకా ఆటల్లో అట్లా నీ మీద పడుకోవడం కానీ నేను కొట్టడం కానీ అలా ఒకే విధంగా నీలో ఉన్నాను, అందుకని దానికి నన్ను క్షమించమని అడుగుతున్నాడు అన్నమాట. ఇంకా 45, 46కు వచ్చేసరికి అభ్యర్థనలు. శ్రీ ప్రసన్న చిత్రమైన చతుర్భుజ రూపంను దర్శింపగోరుచున్నాను. నేను ఈ విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను, అందుకని నాకు నువ్వెంతో ప్రసన్నమూర్తిగా ఉండే చతుర్భుజ 4 భుజాలతో ఉండే నీ రూపాన్ని నాకు చూపిస్తావా అని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. 47, 55కు వచ్చేసరికి కృష్ణుడు ఏ రూపంను చూడదలిసినను శుద్ధమైన భక్తి తప్పనిసరి. 40 అని ఆ విషయం ఏంటంటే 47, 49 శ్లోకాల్లో శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప దర్శనం చాలా అరుదు. ఆ రూపమును అర్జునుడి కంటే పూర్వము ఎవరినూ చూసి ఉండలేదు. ఫస్ట్ టైము విశ్వరూపాన్ని అర్జునుడికే చూపించాడనమాట. అంటే ఇంతకుముందు యశోదామాత మన్ను తిన్నావా అన్నప్పుడు నోరు చూపిస్తాడు కానీ ఇంత వివరంగా ఉండదు. ఓన్లీ భూగోళ నోట్లో కనిపించినట్టు అనిపిస్తుంది కానీ ఇంత వివరంగా ఉండదు. అందుకని ఇట్లాంటి విశ్వరూపం అర్జునుడి కంటే ముందర ఇంకెవరూ చూడలేదు. అది చూడాలంటే మనలో చాలా శుద్ధమైన భక్తి ఉండాలి అని
47-50 శ్లోకాల్లో అంటున్నారనమాట. 50-51 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు తన చతుర్భుజ రూపమును మరియు అటు పిమ్మట ద్విభుజ రూపమును చూపెను. ముందర 4 భుజాలతో విష్ణు రూపంలో చూపించారట. తర్వాత మామూలుగా కృష్ణుడు ఎలా ఉంటాడో అలాగా ద్విభుజం అంటే మామూలు మనుషులు ఎలా ఉంటారో 2 భుజాలతో అలా చూపించారట. ఇంకా 52-55 దగ్గరకు వచ్చేసరికి ముగింపు. శ్రీకృష్ణుడు కేవలము అనన్య భక్తియుక్త సేవ చేతనే తెలియను మరియు దర్శింపనగను. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని పొందుటకు గాను భక్తియుక్త సేవ నొనరింపము అని ఈ అధ్యాయం 11వ అధ్యాయంలో ముగించడం జరిగిందనమాట. మనం 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఒక అంశమాత్రం చేతనే ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించినందునని 10:42 శ్లోకంలో చెప్పారు, ఆఖరి శ్లోకంలో. ఈ అధ్యాయంలో సర్వవ్యాపకమైన విశ్వరూపమును అర్జునుడు చూడగోర్చున్నాడు. అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. అందుకని మనకి మామూలుగా అయితే విశ్వరూప సందర్శన యోగం అని ఉంది, ఇందులో విశ్వరూపం అని మనకి వేదాంతంలో ఆ హెడ్డింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు 54వ శ్లోకం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్లోకం చదువుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి చదువుకుందామా. భక్త్యాత్మనన్యయా సఖ్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. భక్త్యా తనన్యయా సఖ్య కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే. అహమేవం విధోర్జున, ఓ అర్జున, ఈ విధముగా నేనుగా తెలియబడగలను. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన, యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ప్రవేష్టించ పరంతప, శత్రువును జయించువాడా పరంతప. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలవు. ప్రామాణిక గురువు వద్ద తగిన శిక్షణ పొందకుండా శ్రీకృష్ణుని భగవానుని అవగాహన చేసుకున్నట సాధ్యపడదు. భక్తియుక్త సేవలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు మనకి అర్థమవుతాడు. దీనికి ప్రభుపాదులు వారు ఏమంటున్నారో ఒకసారి టూకీగా చూద్దాము. హరే కృష్ణ. మనం ఇందులో ప్రభుపాదులు వారి యథాతథం పుస్తకంలో తాత్పర్యం చదువుకున్నాం కదా, ఇంకొకసారి చదువుకుని ముందరకెళ్దాం. అర్జున, కేవలము అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థమవుతాను. ఆ విధముగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలము ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాలలోకి ప్రవేశించగలుగుతావు. ఇప్పటికీ ఈ 54వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఆయన విశ్వరూపాన్ని చూడడము, విశ్వరూపాన్ని నేను చూసి భయపడి ఆయన కీర్తించడము, నమస్కారం చేయడము, క్షమాపణలు చెప్పుకోవడము, ఇవన్నీ అయ్యి నేను ఈ పెద్ద విశ్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు భయం వేస్తుంది, నీ చతుర్భుజ రూపం చూపించమని అడిగిన తర్వాత చతుర్భుజ రూపము 2 ద్విభుజ రూపము చూపించిన తర్వాత అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు కేవలము అనన్య భక్తి సేవా పద్ధతి ద్వారానే అర్థమవుతాడు. ఇది మనకి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తున్నారు. భగవద్గీతను జ్ఞాన మార్గ విధానంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే అప్రమాణిక వ్యాఖ్యాతలు తాము సమయాన్ని వృధా చేసుకుంటున్నామని తెలుసుకునే రీతిగా భగవంతుడు దీనిని ఈ శ్లోకంలో తేటతెల్లంగా వివరించాడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగం అని. జ్ఞానయోగంలో వాళ్ళు జ్ఞానం ద్వారానే భగవంతుని తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు వేదాధ్యయనం చేసి లేకపోతే ప్రామాణికంగా ఏమేమి చెప్పారో అవన్నీ చేసి కానీ జ్ఞానం సంపాదించుకుని భగవంతుని చూడగలము అని అనుకుంటారు. కానీ కృష్ణుడు చెప్పినట్లుగా భక్తియుక్త సేవ లేకుండా కృష్ణుడిని, భగవంతుని, దేవాదేవుని తెలుసుకోవడం కష్టమని ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి ఈ శ్లోకంలో స్పష్టంగా వివరిస్తున్నారనమాట. వేదాధ్యయనం చేయగాని, తాత్విక కల్పన చేయగాని ఈ విషయాలను అర్థం చేసుకోవడం కష్టము. మనం వేదం అర్థం చేసేసినా లేకపోతే తాత్విక కల్పనలు మనం ఆలోచించేదో కల్పించేసుకుంటే ఈ విషయాల గురించి అవగాహన జరగదు అని శ్రీల ప్రభుపాదుల వారికి మనకి చెప్తున్నారు. వేద సాహిత్యంలో చాలా అనుభవజ్ఞులైన వారే ఆ వేద సాహిత్యం ద్వారా అతనిని గురించి చాలా రకాలుగా తెలుసుకుంటారు. ప్రామాణిక శాస్త్రాల్లో వర్ణించబడిన ఆ నియమాలను తప్పక అనుసరించాలి. నియమ నిబంధనలు చాలా ఉంటాయి. ఎవరైనా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలని కోరుకుంటే కనుకైతే ఆ ప్రామాణిక శాస్త్రాల్లో వర్ణించబడిన నియమాలను తప్పకుండా అనుసరించాలి. అతడు ఆ నియమాలను అనుసరించి తపస్సు చేయాలి.
ఉదాహరణకి శ్రద్ధగా తపస్సు చేయడం అంటే అతడు జన్మాష్టమి రోజు అంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు, ఆవిర్భవించిన రోజు, పుట్టినరోజు అనకూడదు కదా, శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన రోజు మరియు 2 ఏకాదశులు, నెలకు శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కదా, ఆ 2 ఏకాదశులకి ఉపవాసం చేయాలి. ఇక కృష్ణ భక్తిని అంటే కృష్ణ భక్తి భావనను ప్రపంచమంతటా విస్తరింపచేయడానికి భక్తియుత సేవలో నెలకొన్నట్టి కృష్ణ భక్తులకే దానం ఇవ్వాలనేది సుస్పష్టము. అంటే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి ఇచ్చితే, కృష్ణుడు భక్తులంటే కృష్ణుడికి ఇష్టం కాబట్టి మనం ఏదైనా దానం చేయదలుచుకుంటే అలాంటి వాళ్ళకి ఇవ్వడం మంచిది అని చెప్తున్నారనమాట. కృష్ణ భక్తి భావన మానవాళికి ఒక వరదానము. ఆ భావం అనేది మనకి చాలా ఒక పెద్ద వరం లాంటిది. అత్యంత దుర్లభమైనట్టి కృష్ణ ప్రేమ ఉచితంగా శ్రీ చైతన్య మహాప్రభువుచే పంచబడిన కారణంగా మహా ఔదర్యవంతుడైన దాతగా ఆయన రూపగోస్వామిచే కొనియాడబడ్డారు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మొట్టమొదటిగా మనకి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి అందించారనమాట. అందుకని ఆయన చాలా పెద్ద ఔదార్యవంతుడు, చాలా పెద్ద దాత అని ఇంతమందికి ఈ నామాన్ని ఇచ్చారని ఆయన యొక్క భక్తుడైన రూపగోస్వామి చాలా ఎక్కువగా ఆయన్ని కొనియాడారట, వారిని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని. ఆ ఆలయంలో అర్చన చేస్తే అది భగవద్ ఆరాధన ద్వారా, వందనము ద్వారా పురోగమించడానికి ఒక అవకాశం అవుతుంది. భగవద్భక్తిలో ఆరంభకులకు ఆలయ పూజ అత్యంత అవసరము. మనం భక్తిలో మొదట్లుగా ఉన్నప్పుడు మనం పూజలు చేసుకోవడం అనేది అవసరం అనమాట. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:23లో ఏమంటున్నారంటే, యస్య దేవే పరా భక్తిర్ యథాదేవే తథా గురౌ తస్మైతే కథితాహ్యర్థాం ప్రకాశంతే మహాత్మనః. దేవదేవుని పట్ల అచంచలమైన భక్తి కలిగిన వాడు అదే విధమైన అచంచలము శ్రద్ధను తానెవరి పట్ల కలిగి ఉన్నాడో అట్టి గురువుచే నిర్దేశాన్ని పొందేవాడు స్వయంగా వెల్లడి అవడం ద్వారా భగవంతుని చూడగలుగుతాడు. అంటే భక్తి ఉన్నవాళ్ళు మనం భక్తి ఎక్కువగా పెంచుకున్నప్పుడు అలాంటి భక్తి శ్రద్ధ ఎవరి పట్ల ఉన్నారో అట్టి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి భక్తి ఉన్నవాళ్ళు గురువులతో మనం ఆదేశం తీసుకుని ఆయన ఆదేశం ఇస్తే కనుకైతే మనం ఆ ఆదేశాల ప్రకారం ఫాలో అయితే కృష్ణుడు మనకి వెల్లడి అవుతాడు, భగవంతుని చూడగలుగుతారు అని ఈ శ్లోకం యొక్క ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో ఇచ్చిన శ్లోకం అంటుందన్నమాట. మానసిక కల్పన ద్వారా ఎవరూ శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. ప్రామాణిక గురువు నేతృత్వంలో శిక్షణ పొందని వానికి శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడం అనేది మొదలుపెట్టడమైనా అసాధ్యమే. అలా మనకి గురువు లేకుండా ఒకవేళ మానసిక కల్పన ద్వారా మనం మానసికంగా ఏవేవో ఊహించేసుకుంటూ ఆయన అర్థం చేసుకోవాలి. మనకి మానసికంగా ఊహించుకోగలమో అయితే బహుశా ఆయన రూపాన్ని ఊహించుకోగలుగుతామేమో, కానీ ఆయన ఏమిటి అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇన్ని విభూతులు ఉన్నాయి, ఇంతగా ఇచ్చేస్తున్నారు, సృష్టి అంతా ఆయనే చేస్తున్నాడు, ఇవన్నీ మనకి తెలియాలంటే కనుకైతే ప్రామాణికమైన గురువు ద్వారా ఆయన నేతృత్వంలో మనం శిక్షణ పొంది దాని భక్తిలో ముందరికి వెళ్ళగలిగితే కనుకైతే ఆయన అర్థం చేసుకోవడం, భగవాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. ఆయన అలా లేకపోతే కనుకైతే మనం భక్తిని మొదలుపెట్టడానికి కూడా అసాధ్యమే అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఏ ఇతర పద్ధతిని వాడకూడదని, ఉపదేశించకూడదని, లేదా ఏ పద్ధతి అయినా జయప్రదం కాదని సూచించడానికి ఇక్కడ తు అనే పదం వాడారు. ఈ శ్లోకంలో ఈ శ్లోకంలో ఆ తు అనే పదాన్ని అందుకోసం ప్రత్యేకంగా వాడబడింది అని ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడు విశ్వరూపం నుండి చతుర్భుజ నారాయణ రూపానికి, తర్వాత తన సహజమైన ద్విజ రూపానికి మారిపోయాడు అర్జునుడికి చూపించడానికి. వేద సాహిత్యంలో పేర్కొనబడినట్టు ఈ చతుర్భుజ రూపాలు ఇతర రూపాలు ఆది అయిన ద్విజ కృష్ణ రూపం నుండే వచ్చాయని సూచిస్తుంది. మొట్టమొదటిగా 2 భుజాలతో ఉన్న కృష్ణుడే ఉంటారు. తర్వాతే 4 రూపాయలు కానీ ఇతర రూపాయలు ఇంకేమైనా ఉన్నా కానీ అది అన్నీ కూడా ఈ ద్విభుజమైన శ్రీకృష్ణ రూపం నుండే వచ్చాయని, ఇది ఇలా మారడం వల్ల విశ్వరూపం నుండి చతుర్భుజ నారాయణ రూపానికి తర్వాత మామూలుగా మారడానికి అంటే ఒరిజినల్ది ద్విభుజ రూపము అని దీనివల్ల తెలుస్తోంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అతడే సకల ఉద్భవాలకు మూలము. శ్రీకృష్ణుడు ఈ రూపాలన్నింటికీ భిన్నమైన వాడంటే ఇక నిరాకార భావన గురించి వేరే చెప్పేదే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న
విశ్వరూపం కానీ లేకపోతే చతుర్భుజం కానీ వాటి కంటే కూడా భిన్నం అనుకుంటే కనుకైతే ఇంకా అసలు నిరాకారుడు అనుకుంటే కనుకైతే ఇంకా చెప్పడానికి ఏముంటుంది, ఆ నిరాకారుడే కాదు కదా. ఎవరైనా నిరాకారుడు అనుకుంటే వాళ్ళు అమాయకులను అనే అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రూపాలు ఈయనలో ఉంది, అంత విశ్వరూపం ఉంది. విశ్వరూపం నుంచి చతుర్భుజ రూపం, చతుర్భుజం నుంచి ద్విభుజ రూపంలోకి వచ్చారంటే ఆయన రూపం లేకుండా ఇవన్నీ జరగవు కదా. అందుకని నిరాకారులు కనుక అతను లేరు అనుకుంటే ఇంక వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదనమాట. శ్రీకృష్ణుని చతుర్భుజ రూపాలకు సంబంధించినంత వరకు అత్యంత అన్యమైన చతుర్భుజ శ్రీకృష్ణ రూపము కారణ సముద్రంలో శయనించి ఉన్నవాడు. శ్వాస ద్వారా అసంఖ్యమైన విశ్వాలు తన నుండి ఉద్భవిస్తూ తనలో తిరిగి ప్రవేశిస్తున్నవాడు అయిన మహావిష్ణువు కూడా ఈ భగవంతుని విస్తారమే. ఆ నారాయణ కారణ సముద్రంలో కారణోదక సాయి అంటారు ఆయన్ని. అక్కడ పడుకుని ఉన్నప్పుడు ఆయన శ్వాస ద్వారా విశ్వాలన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. ఇది భాగవతంలో కూడా చాలా విపులంగా ఉంటుంది. తనలో వదులుతున్నాడు, తీసుకుంటున్నాడు, అంటే సృష్టిస్తున్నాడు, లయం చేస్తున్నాడు అనమాట. కూడా ఈ ద్విజ రూపం నుంచి యొక్క విస్తారమే అని బ్రహ్మ సమితిలో ఈ విధంగా చెప్తున్నారు. 5:48లో యస్తైక స్వసిత కాల మధావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథా విష్ణుర్మహాంస ఇహయస్య కళావిశేషో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. కేవలం శ్వాస ద్వారా ఎవనిలో అసంఖ్యాకమైన విశ్వాలు ప్రవేశిస్తాయో తిరిగి ఎవరి నుండి అవి బహిర్గతమవుతాయో అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణుని యొక్క ప్రధానాంశ. దానికి కూడా శ్రీకృష్ణుడే మూలము. అతని నుంచి వచ్చిన మొట్టమొదటి అంశ ఈ కారణోదక సాయి అని ఇది బ్రహ్మ సమితిలో చెప్పారనమాట. అందుకే సర్వకారణకారుడైన గోవిందుని అంటే శ్రీకృష్ణుని నేను భజిస్తాను అని ఈ బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కడు నిత్యానంద జ్ఞానము కలిగిన దేవదేవునిగా శ్రీకృష్ణుని స్వీయ రూపాన్ని తప్పక అర్చించాలి. అతనే ఆ నిత్యానందుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ప్రళయకర్త, అన్నీ ఆయనే అని ఆ జ్ఞానంతో ఆయన్ని మనం తప్పకుండా శ్రీకృష్ణుడు అదే మొట్టమొదటి రూపం కాబట్టి ఆ రూపాన్ని మనం అర్చించాలి. అతడే సమస్త విష్ణు రూపాలకు మూలము, సమస్త అవతారాలకు మూలము. భగవద్గీతలో ధృవపరుపబడినట్లు అతడే ఆదిదేవుడు. భగవద్గీతలో చెప్పినట్టు మొట్టమొదటి దేవుడు శ్రీకృష్ణుడే. అటు నుంచి అన్ని రూపాలు ఆయన నుంచి వచ్చాయి. మొట్టమొదటి ఆయనే కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు అక్కడికి వెళ్ళే బదులు అక్కడ ఆయన్నే మొట్టమొదటిగా ఉన్న ఆయన్ని మనం ప్రార్థిస్తే మనకి భక్తి ద్వారా ఆయన్ని మనం ధ్యానిస్తే కనుకైతే అదే మనని భక్తిలో ముందరికి తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తుంది. అంతేకాదు ఇక్కడ గోపాలతాపని ఉపనిషత్తులో కూడా దాని గురించి కృష్ణయ్య గురించి ఏం చెప్తున్నారంటే సచ్చిదానంద రూపాయ కృష్ణాయ కృష్ణకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. ఆనందము, నిత్యత్వము జ్ఞానముతో కూడిన దివ్య రూపము కలిగినట్టి శ్రీకృష్ణునికి నా వందనాలు. అతన్ని తెలుసుకోవడం అంటే వేదాలను తెలుసుకోవడమే కనుక అతడే పరమ గురువు కనుక నేను అతన్ని నమస్కరిస్తున్నాను. ఈ ఆనందము నిశ్చితత్వం అంటే ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి నాశనం అనేది ఉండదన్నమాట. జ్ఞానముతో కూడిన దివ్య రూపము, ఆయన జ్ఞానస్వరూపుడు, అందరికీ జ్ఞానాన్ని ఇచ్చేయని ఆయనే. ఆ కృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను. అతన్ని తెలుసుకోవడం అంటే కనుకైతే మనకి వేదాలు మొత్తం అన్నీ తెలుసుకోవడమే కనుక అతడే పరమ గురువు కనుక నేను అతనికి నమస్కరిస్తున్నాను అని. తర్వాత కృష్ణోవై పరమం దైవతం, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు. ఇది కూడా గోపాలతాపని ఉపనిషత్తు 1:3లో చెప్పారు. ఏకోవసి సర్వగా కృష్ణ ఇడ్య, ఆ ఒక్క శ్రీకృష్ణుడే భగవంతుడు పూజనీయుడు అని చెప్పబడింది. ఏకోపి సన్బహుదా యో భవాతి, శ్రీకృష్ణుడు ఒక్కడే కానీ అతడు అనంత రూపాలలో అవతార విస్తారంలో ప్రకటమయ్యాడు అని గోపాలతాపంలో 1:21లో చెప్పారనమాట. అంతేకాకుండా బ్రహ్మ సంహితలో 5:1లో ఇంకేమంటున్నారంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. నిత్యత్వము, జ్ఞానము, ఆనందముతో కూడిన దేహము కలిగిన శ్రీకృష్ణుడే భగవానుడు. తానే సమస్తానికి ఆది అయిన కారణంగా అతనికి ఆది లేదు. అతడే సర్వకారణ కారణుడు. అంటే అతనికి మొదలు తుది ఉండదు. ఎప్పుడూ నిత్యంగా ఉండే నిత్యత్వంలో ఉండే అతనికి
మొదలనేది ఉండదు కదా. ఎప్పుడు అంటే ఒకసారి పోయి మళ్ళీ వచ్చేటట్టయితే ఆది మొదలు ఉంటుంది. ఇంకో ఇప్పుడు ప్రవేశించాడు, ఇప్పుడున్నాడు, ఇంకో ఈ 4 రోజులు ఉంటాడు పోతాడు అంటే అప్పుడు ఆది అంతం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడు సర్వవేళ సర్వాకాల సర్వావస్థలందు ఎప్పుడు ప్రభువుగా అలా ఉండే ఆయనకి అంతమే లేకుండా ఉండే ఆయనకి ఆది అనేది లేదు. అతడే సర్వకారణక ప్రతిదానికి ఆయనే కారణుడు. అనేకమైన దివ్య సంబంధాలతో భగవత్ ప్రేమలో ఉండే విశుద్ధ భక్తులకు విశ్వరూపము ఏమాత్రము ఆకర్షణీయమైనది కాదు. తన మూల కృష్ణ రూపంలోనే భగవంతుడు దివ్య ప్రేమ వినిమయం చేస్తాడు. ఇప్పుడు ఇంతవరకు మనము ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే అదేవిధంగా భగవద్గీతలో కూడా భగవంతుడు మతఃపరంతరం నాణ్య దేవదేవుడైన కృష్ణునిగా నా రూపము కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు విశ్వరూపం అర్జునుడు అడిగాడని చూపించినా కూడా ఇంకా వేరే ఏ దానికంటే కూడా నాకు కృష్ణ రూపం ఒక్కటే, ఈ రూపం ఒక్కటే సర్వశ్రేష్టమైనది అని ఆయనే స్వయంగా చెప్తున్నాడు అనమాట. అతడే భగవద్గీతలో ఇంకొక చోట అహమాదిర్హి దేవానం, నేను సమస్త దేవతలకు మూలమును అని చెప్పాడు. మనం విభూతి యోగంలో కింద అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా ఏ రూపాల్లో ఆయన ఉంటాడు, ఎవరెవరు ఆయన శక్తి ద్వారా ఎలా పనులు చేస్తారు అనే విషయం చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్థం చేసుకున్న తర్వాత అర్జునుడు ఏమంటున్నాడంటే, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, నీవే దేవదేవుడవు పరతత్వము సమస్తానికి ఆశ్రయుడు అని నేను ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను అని కిందటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. తర్వాతే ఈ విశ్వరూపం గురించి అడిగారు కదా. అలాగా అనేకమైన అందుకే శ్రీకృష్ణుడు అర్జునునికి చూపిన విశ్వరూపము ఆది భగవద్ రూపము కాదు. ఆది అయినది శ్రీకృష్ణ రూపమే, మొదటిది ఉన్నది శ్రీకృష్ణ రూపమే. కానీ అర్జునుడు అడిగాడు కాబట్టి ఆ విశ్వరూపాన్ని ఒకసారి ఆయనకి చూపించాడనమాట. అందుకని మనం అది విశ్వరూపం మొదటిది కాదు, శ్రీకృష్ణుడి యొక్క రూపమే మొదటిది. భగవత్ ప్రేమ లేనట్టి వారి దృష్టిని ఆకర్షించడానికే వేల కొద్ది శిరములు హస్తములు కలిగిన విశ్వరూపము ప్రకటించబడింది. భగవద్గీత ప్రేమ లేని వాళ్ళని ఆకర్షించడానికి, భగవత్ ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇంకా ఆకర్షించడానికి వేరే ఏమీ ఉపయోగించక్కర్లేదు. ఆయన శ్రీకృష్ణ రూపమే సర్వాంగ సుందరమైనది, ఆకర్షణీయమైనది. అందుకని అలా లేని వాళ్ళ గురించి విశ్వరూపం ప్రదర్శించబడింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ అది భగవంతుని యొక్క ఆది రూపము కాదు, శ్రీకృష్ణుడే ఆ రూపమే ఆది రూపము. అనేకమైన దివ్య సంబంధాలతో భగవత్ ప్రేమలో ఉండే విశుద్ధ భక్తులకు విశ్వరూపము ఏమాత్రము ఆకర్షణీయమైనది కాదు. అంతా అడిగి నాకు ఒకవేళ నేను అర్హుడని అనుకుంటే, నాకు ఆ అర్హత ఉంది అనుకుంటే చూపించమని అడిగిన అర్జునుడే అది చూడలేకపోయాడు. ఆయనకి అది ఆకర్షణీయం కాదు, అది భయంకరంగా ఉంది. ఆ భయంకరమైన రూపం నేను చూడలేకపోతున్నాను, అసలు ఆది అంతం ఏమీ కనిపించట్లేదు ఇందులో, అన్ని పెద్ద ఏంటి దంతాలతోటి గోళ్లతోటి విపరీతంగా భయంకరంగా ఉన్నావు, నాకొద్దు నేను చూడలేకపోతున్నాను అని అన్నాడు అనమాట. అందుకని భగవత్ ప్రేమలో ఉండే వాళ్ళకి ఆ విశ్వరూపం ఆకర్షణీయంగా ఉండదు. తన మూల కృష్ణ రూపంలోనే భగవంతుడు దివ్య ప్రేమ వినిమయం చేస్తాడు. కృష్ణ మొదటి రూపం ఏదైతే ఉందో ఆ కృష్ణ రూపంలోనే భక్తులందరికీ ప్రేమనిస్తాడు. అందుకే స్నేహభావంలో కృష్ణుడితో అసన్నిహితంగా సంబంధం కలిగిన అర్జునునికి ఆ విశ్వరూపము ప్రీతికరంగా లేదు. అందుకే అతను కృష్ణుడితో ఎంతో అన్యోన్యంగా ఉంటాడు కదా. అందుకని అతనికి ఈ రూపం ఆకర్షణీయంగా లేదనమాట. ఇంక నేను చూడలేకపోతున్నాను అన్నాడు. పైగా అతి భీకరంగా ఉంది. శ్రీకృష్ణుని నిత్య సహచరుడైన అర్జునుడు దివ్య నేత్రాలను కలిగి ఉన్నాడు. అతడు సాధారణ వ్యక్తి కాడు. అందుకే అతడు విశ్వరూపంచే మోహితుడు కాలేదు. కామ్యకర్మల ద్వారా ఉన్నతిని పొందాలనుకునే వ్యక్తులకు ఈ విశ్వరూపము అద్భుతంగా కనిపించిన భక్తియుత సేవలో నెలకొన్నట్టు వారికి ద్విజరూప కృష్ణ రూపమే అత్యంత ప్రియమైనది. అందుకే అతడు అర్జునుడికి అడిగాక చూపించినా కూడా విశ్వరూపం మీద తనకి మోహం కలగలేదు. అమ్మో భయం వేసింది, కానీ నాకు మామూలుగా ఎలా ఉన్నాడో ఆ కృష్ణుడే కావాలి. అంతకుముందు ఒకసారి చతుర్భుజం చూపించు అని అడిగాడు. చతుర్భుజం చూపించినా కూడా కృష్ణుడు చతుర్భుజం కంటే నా ద్విజ రూపమే నీకు ఆనందం కలిగిస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ మామూలుగా కృష్ణుడి కింద అయిపోయాడు అనమాట. అందుకని భక్తిలో ఉండే వాళ్ళకి ఆనందంగా ఎంతో మధురంగా చిరునవ్వుతో ఉండే ఆ శ్రీకృష్ణ రూపమే అందరినీ ఆకర్షిస్తుంది. ఈ 11వ అధ్యాయంలో 54వ శ్లోకంలో ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. మరికొన్ని విషయాలతో మళ్ళీ ఇంకోసారి మీ ముందరకు రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ మంత్రం 11 సార్లు చేసుకుని ముగించుకుందాము. శ్రీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యः చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుండం లయతేగురం యత్కృపాదమహం వందే శ్రీగురుం దేవతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఒక్కొక్క మంచి విషయం ఉన్నా కూడా అది శిక్షా గురువుల యొక్క ఆశీర్వచనాలు నేను ప్రవచనాలు వింటూ దాంట్లో ముందవన్నా చెప్పడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరి అనుగ్రహం. ఇందులో ఏదైనా తప్పు ఉంటే నేను వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేక, లేకపోతే పుస్తకంలో ఉన్నది చూసి చెప్పడానికి నాకు తగినంత శక్తి సామర్థ్యాలు లేక తప్పు జరిగితే అది కావాలని చేసింది కాదు, పొరపాటు తెలియక చేసిన పొరపాటుగా భావించి క్షమించండి. ఎప్పుడు చెప్తున్న విధంగా ఇప్పటి వరకు నేను చెప్పింది శ్రీల ప్రభుపాదుల వారి పాదాభివందనాలకి మనస్ఫూర్తిగా అంకితం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.